అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా? ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు, ఈ లోకంలో అన్నము డబ్బు అన్నీ మాయే అని. కానీ భక్తుల ఆకలిని తీర్చే ఆ తల్లికి ఆ మాటలు ఎంతో బాధను కలిగించాయి. వెంటనే ఆమె కాశీని విడిచి కనబడకుండా వెళ్లిపోయింది. పార్వతీదేవి లేని కాశీ అన్నం లేని జీవనంగా మారింది. ప్రజలు ఆకలితో అలమటించారు. అన్నం లేకుండా కాశీ పవిత్ర క్షేత్రం వెలవెలబోయింది. భక్తుల కష్టాలను చూడలేక అన్నపూర్ణ రూపంలో మళ్లీ పార్వతీదేవి ప్రత్యక్షమైంది. బంగారు కిరీటంతో ప్రకాశించే పాత్రలో అన్నముతో ఆమె భక్తులందరి ఆకలిని తీర్చింది. చివరికి ఆహారం యొక్క విలువను గ్రహించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్షపాత్రను పట్టుకుని అన్నపూర్ణాదేవి అందే భిక్షగాడిగా నిల్చున్నాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి స్వయంగా తన చేతులతో శివుడికే అన్నం వడ్డించింది. అప్పటి నుండి ఈ కాశీ దివ్యక్షేత్రంలో కాశీ అన్నపూర్ణాదేవి భక్తుల ఆకలిని తీరుస్తూ ఉంది. నెక్స్ట్ వీడియోలో కాత్యాయని దేవి గురించి చెప్తాను. అందరూ కమెంట్స్ లోన ఓం శ్రీ అన్నపూర్ణేశ్వర్యై నమః అని కామెంట్ చేయండి.